వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. ఈరోజు మనం చేసేది టమాటా కొత్తిమీర పచ్చడి అండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ముందే కడుక్కొని తీసుకున్నాను. ఇక్కడ మీ స్పైసెస్ తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకోండి. ఇక్కడ నేను కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇక్కడ టమాటాలు అనేది పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను టేస్ట్ తగ్గట్టుగా టమాటాలు కొద్దిగా వేసాను. కొంచెం చింతపండు కడిగి వేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని మగ్గించుకుంటే ఈజీగా మగ్గైపోతుంది. అదే కడాయిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఇదంతా చల్లగైన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకునే ముందండి మళ్ళీ మిక్సీ అనేది మరీ మెత్త పేస్ట్ ఉండొద్దు, మరీ కచ్చాపచ్చి ఉండొద్దు. మీడియంలో ఉంటే ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీ కొట్టే ముందు కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకళ్ళు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, సింపుల్ అండ్ ఈజీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఒకళ్ళు తాలింపు కావాలంటే వేసుకోండి, లేదు తాలింపు వద్దు ఇలా కూడా బాగుంటుంది అంటే అలా అయినా తినేయచ్చు. మేము ఇక్కడ తాలింపు వేసాము. తాలింపులో కొద్దిగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె, కొద్దిగా తాలింపుంజలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసి సింపుల్ అండ్ ఈజీ కొత్తిమీర పచ్చడి